యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. మరి ఒక నామము ధ్యానిద్దాం. నిర్మాణకుడు. నిర్మాణకుడు అనేది బిల్డర్, వన్ హూ కన్స్ట్రక్ట్స్. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అబ్రహాం అంటున్నాడు కదా. ఆయన శిల్పి, మరి నిర్మాణకుడు. నిర్మాణకుడు అంటే బిల్డర్, అంటే సమస్తము నిర్మించే దేవుడు. సమస్తము నిర్మించే దేవుడు. మీరు ఎప్పుడైనా మరి కట్టేవాడిని చూసినారా? మేస్త్రి అంటారు కదా, టాపీ పట్టుకొని బిల్డింగ్ కడతాం, ఇటుక మీద ఇటుక కట్టుకుంటాడు, పోతూ ఉంటాడు. దాని సరిగ్గా ఉందా మూలలు అని చెప్పేసి దానికి ఏమంటా మట్టపు గుండు పెడతాడు. కరెక్ట్ ఉందా మూలలు? కొద్దిగా ఇటుక అటు ఉందనుకో, ఏం చేస్తాడు? అదే టాపీ ఉల్టా పెట్టుకొని ఠక్ అని కడతాడు, కొట్టేస్తాడు. అది ఎక్కువ ఉందన్నమాట. పోనీలే అనుకుంటే ఆ బిల్డింగ్ ఆకారం ఎట్లుంటుంది కదా. అందుకే కట్ చేసేస్తాడు అనమాట. అక్కడ కొన్నిసార్లు నీకు నొప్పి గాయం కలుగుతుంది అలాగే. దేన్ని ఎక్కువ ప్రేమిస్తూ తీసేస్తాడు అది దేవుడు. అది నీకు మంచిది కాదనమాట. కాబట్టి అలాగూ చేయి పెట్టి నిన్ను నిర్మిస్తున్నాడు. అది పర్ఫెక్ట్ షేప్లో ఆ దేవుని యొక్క ఆలోచన. డిజైనర్ కదా ఆయన ప్రణాళిక నీ జీవితంలో చూసే వరకు నీకు ఇలా కలుగుతుంది శ్రమలు. ఎందుకు ఇలా కలిగింది అని అంటారు కదా. ఎందుకంటే మాకే రావాలండి జబ్బు, ఇంత పెద్ద జబ్బు మాకు రావాలా? మేము మంచి దశం భావిస్తాం, మేము గుడికి పోతాం, ఉపవాసం చేస్తాం, మాకెందుకు వచ్చిందండి అంటే దేవుడు నీ మీద ఎక్కువ ప్లానింగ్ చేస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఆయన అనాలోచితంగా ఏ కార్యము చేయడు, మనపూర్వకంగా ఎవరిని బాధ పెట్టనాడు. ఆయన ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. కాబట్టి నీ మీద పని జరుగుతుందని అర్థం. వాక్యంలో ఉంది, కీర్తన 119:73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. హల్లెలూయా. మన వెనుక ఉన్నాడనమాట నిర్మాణకుడు. మీ వెనుక ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎంత చక్కగా చేసినాడు. మానవుని కదా తన రూపములో చెక్కుకున్నాడు. దేవుని రూపం ఇచ్చినాడు. చెట్లు చేమలకు గుట్టలకు పుట్టలకు ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు. కొండలకు గుట్టలకు ఇవ్వలేదు. ఆయన రూపం కేవలం మానవునికి ఇచ్చినాడు. అందుకొరకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తన రూపంలో సృజించినాడు. స్త్రీనిగాను పురుషునిగాను సృజించి తన ఊపిరిని ఊదినాడు. అంటే ఎంత అద్భుతంగా మనం నిర్మింపబడినాం. నీవు నన్ను నిర్మించిన విధము నేను చూడగా నాకు భయము ఆశ్చర్యం కలిగిందని 139వ కీర్తనలో, నువ్వు నన్ను కలగజేసిన విధము నేను చూస్తే నాకు భయం కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది చదివండి ఒకసారి 139. హౌ యూ హ్యావ్ క్రియేటెడ్ మీ లార్డ్ సో వండర్ఫుల్లీ. 14వ వచనం 139:40. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందరూ బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ఆలోచించిన చెవులు ఎలా పనిచేస్తున్నాయి, కన్నులు ఎలా పనిచేస్తున్నాయి, నాలుగు ఎలా పనిచేస్తుంది, రుచి ఎలా చూస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా నీ చెయ్యి ఆడిస్తున్నావు, ఎలా పట్టుకుంటున్నావు. చూడండి ఎక్కడుంది దీంట్లో హింజెస్ ఉన్నట్టే కదా, ఇంత స్క్రూలు పెట్టినట్టే అన్నీ చక్కగా ఆలోచన. ఎప్పుడో చదివిన వాక్యం నాకు సడన్గా గుర్తొస్తే నాకు వెంటనే ఆశ్చర్యం అవుతుంది. అరే ఈ వాగ్దానం ఎలా గుర్తొచ్చింది నాకు ఈ పరిస్థితిలో? ఎంత అద్భుతంగా కదా మన బ్రెయిన్ పనిచేసేది, మన ఆలోచనలు, మన హృదయము, మన ఎంటైర్ సిస్టమ్ ఎంత అద్భుతం. అందుకే కీర్తనకారు, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూస్తే నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. ఐఎమ్ ఫిల్డ్ విత్ వండర్ వెన్ ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్.
ముక్కెల వాసన చూస్తుంది, నాలుక ఎలా, ఏదైనా కూర వండిన తర్వాత ఇట్లా వేసుకొని నాలుక రుచి చూస్తారు కదా, వెంటనే చెప్పేస్తుంది నాలుక ఉప్పు ఎక్కువ ఉందా, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువైందా. మరి ఎలాగవుతుంది ఇవన్నీ? అది చాలా అద్భుతం అన్నమాట. దేవుడు నన్ను కలుగు చేసిన విధం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిన, నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా అద్భుతం. దేవుడు తల్లి గర్భంలో ఏ విధంగా పిండమును సృష్టించి ఎముకలే రీతిగా ఎదుగుతున్నది. అందుకే అంటాడు, దేవుని కార్యాలు నీవు ఎరుగవు. ఆయన నిర్మాణకుడు. హీ కెన్ కన్స్ట్రక్ట్, హీ కెన్ బిల్డ్ ఎనీథింగ్. ఆయన లేనిది ఉన్నట్టుగా చేసేది సృష్టికర్త. ఆయన ఒక తల్లి గర్భములో పిండం ఎలాగ ఎదుగుతుంది, ఎముకలు ఎలా ఎదుగుతుంది, అలాగే దైవ కార్యాలు నీకు అర్థం కాదని ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉంది. 11వ వచనం చూడు, 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి 11:5. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగు, అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. అనవసరంగా భయపడుతున్నావు, అనవసరంగా వ్యాకుల పడుతున్నావు, అనవసరంగా గాబరపడుతున్నావు, తొందరపడుతున్నావు. ఎందుకు? అందుకే నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు. నీ ప్రార్థనకు దేవుడే జవాబిస్తాడు. చక్కగా అన్ని కార్యాలు చక్కబెడతాడు. ఈయన ఎవరో సమస్తము బాగుగా చేసి ఉన్నాడని ఆ దినాల్లో యూదులు అన్నట్టు, ఎవరబ్బా ఈయన అన్నీ బాగా చేస్తాడు, గుడివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, ఈయన ఎవరు? ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకు తెలియదు. అందుకే గమనుండు, ఊరకొండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఎందుకు మీరు వ్యాకుల పడుతున్నారు? దేవుడు ఏ కార్యమన్నా చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అందుకే సమస్తం జరిగించు దేవుని కార్యాలు నీకు తెలియదు. అందుకే జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. కనిపెట్టు, నోరు మూసుకొని అర్థం అన్నమాట. ఊరికే నోరు బారేసుకుంటారండి, ముఖ్యంగా స్త్రీలు. పురుషులు గమ్మునుంటారు చాలా మట్టుకు. మరి అరిసే పురుషులు ఉన్నారు నాకు తెలియదు, కానీ చాలా మటు స్త్రీలే కదా. చాలా తొందరపాటు, గై 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 అరుస్తూనే ఉంటారు. నీవు నోరు తెరిస్తే దేవుడు తన చెయ్యి చాపడని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. నువ్వు నోరు తెరిచి ఏం సాధిస్తావు? యుద్ధం ఎవరిది? దేవుని. దేవునికి అప్పగించు, మౌనంగా ఉండు, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. కుటుంబంలో నెమ్మది రావాలి, సమాధానం రావాలి. పిల్లల గురించి, భర్త గురించి, ఇంటి సంగతుల గురించి తొందరపాటుతో ఏది సాధించలేము. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుడు సమస్తము జరిగించే కార్యాలు నీకు తెలియదు. హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, యూ డు నాట్ నో హిస్ డిజైన్. అందుకే ఊరకుండి దేవుని మీద ఆశ్రయించి ప్రార్థన చేసి నిమ్మలంగా ఉండాలి. అది విశ్వాసం అన్నమాట. అందుకే అబ్రహాం గురించి విశ్వాసులకు తండ్రిని ఎందుకున్నారంటే, దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళినాడు, ఎక్కడ వెళ్ళినాడో కూడా తెలియదు, ఎట్లా వెళ్తున్నాడో తెలియదు, దేవుడు చెప్పినట్టే విధేయత చూపుతున్నాడు, గుడారంలో నివసించినాడు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. పరలోక రాజ్యం ఉన్నది, దేవుడు నా కొరకు నిర్మిస్తున్నాడు అనే విశ్వాసం. అంటే ఇదంతా తాత్కాలికమైందని అర్థం, ఇది అశాశ్వతమైందని అర్థం. మరి నాశనము లేని రాజ్యం, అనంతంగా ఉండేది అని హెబ్రీ 12లో ఒక మాట చూడండి. దేవుడు ఎలాంటి రాజ్యాన్ని మనకిస్తున్నాడు? హెబ్రీ 12:27 నుండి చదువుతున్నాను. ఇంకోసారు అని మాట, చలింపజేయబడినవి నిలకడగా ఉండ నిమిత్తం అవి సృష్టింపబడినట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడిన అర్థం ఇచ్చున్నది. 28వ వచనం, హెబ్రీ 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే. దహించు అగ్ని అంటే పెద్ద నామం అది. 1000 నామాల్లో మొట్టమొదటిగా చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ద ఫస్ట్ నేమ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. అంటే ఆయన నిర్మాణకుడు, ఆయన శిల్పి. వ్యర్థమైనవన్నీ కూడా కాల్చి ఏం చేస్తాడు? భస్మం చేసేస్తాడు. నీ మీద ఎవరైనా వ్యర్థంగా పోరాడుతున్నారా? వ్యర్థంగా నేను బాధ పెడుతున్నారా? దేవునికి అప్పగించు నీ వ్యాజ్యాన్ని. దేవునితో మాట్లాడు, దేవునికి చెప్పు.
దేవుడే సరి చేసుకుంటాడు వారిని. అన్నట్టుగా పిల్లలు సతాయిస్తే, కోడళ్ళు సతాయిస్తే, అత్తలు సతాయిస్తే దహించు అగ్ని వారిని కలిసేయమని ప్రార్థన చేయొద్దు. అప్పుడు నీకు ఇంకెవరు ఉండరు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. వాళ్ళని దేవ సరి చేయి, వాళ్ళలో ఉన్న పాపాన్ని నువ్వేం చేయి, దహించు, అవిధేయతను దహించు, అతిక్రమాన్ని దహించు అని ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించాలి, వారిలో ఉన్న చీకటిని వారి దహించమని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. ఆయన అన్ని కార్యాలు చేయగలడు, సమస్తము జరిగించు. దేవుని కార్యములు నీవు ఎరగవు. యెషయా 44:21 నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇంత మంచి మాట. ఐషా 44:21 సేవకులు కూడా ఎప్పుడు బాధపడుతూ భయపడుతూ ఉంటారు కదా, వారు కూడా మానవులే కదా, వారు కూడా మనం ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి. నిర్మాణకుడు, శరీరంలో ఏదైనా గడ్డ, ట్యూమర్ ఇలాంటివి వస్తే కూడా వెంటనే ఏం భయపడే అవసరం లేదు. భయంతోనే చస్తారు చాలామంది, రోగంతో కాదు. దేంతో చస్తారు? భయం. ఆ రోగం కంటే తీవ్రమైంది భయం అన్నమాట. భయం అంతే. నేను చెప్పాను కదా, ఒక స్త్రీ క్యాన్సర్ ఇంకా రాలేదు కానీ వస్తుందనే భయంతో గుప్పడి గోళీలు రోజు మింగేది, అసలు వస్తుంది అనే భయంతో. చూడండి, మనమైతే విశ్వాసం కదా, వి లివ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నాం మనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నాడు, ఎట్టి దానికి కూడా భయపడాడు. గడ్డ వస్తే కరిగిపోతుందని విశ్వాసం. ప్రతిదానికి ఉరికి డాక్టర్ దగ్గర ఉరికి. డాక్టర్ కాదమ్మా నీ నిర్మాణకుడు, డాక్టర్ కాదు నీ శిల్పి, వైద్యుడు కాదు నీకు జీవం పోసేది. నీ జీవం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిర్మాణకుడని మర్చిపోకూడదు. నీ పిల్లల భవిష్యత్తును కట్టే దేవుడు అన్నమాట. నీ ఇంటిని కట్టే దేవుడు, ఇంటిని నిర్మిస్తాడు. అంటే ఏదో ఇటుకలు, ఇసుక, సీకులు, మేకులతో కాదు, ఇంటిని, కుటుంబాన్ని. అది కూడా ఇస్తాడు అడిగితే. ఇంతమందికి ఇవ్వలేదు, నా పేరట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని ఇస్తానన్నాడు కదా. భార్య, భర్త, కుటుంబం, పిల్లలు, సంతోషం, సమాధానం, ఆ కుటుంబ నెమ్మది, ఇవన్నీ ఇస్తాడు, నిర్మిస్తాడు. నిర్మాణకుడు అని మనము చదువుతున్నాం. నీ అవసరములు, కొదువలు అన్నీ కూడా తీరుస్తాడు. నువ్వు ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రాణమే పెట్టిన దేవుడు అండి, ఇవన్నీ ఎందుకు ఇవ్వడు? అందుకే రోమా 8:32 ఒక మాట, తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయని తండ్రి తనతో పాటు ఎందుకు ఇవన్నీ నీకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నీ పనులను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, భర్తను మారుస్తాడు, నీకు స్వస్థతని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. విశ్వాసంతో దేవుని ఆనుకోవాలి. 4వది, సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. అది 1 కొరింథీ 1:9 ఉంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు అంటే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించినాడు. ఆ కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడు. కాబట్టి రక్షింపబడినప్పుడు యేసు ప్రభువును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు ఆ కుమారుని రక్షకునిగా నువ్వు హృదయంలో స్వీకరిస్తున్నావు. అంటే రక్షకుడైన ప్రభుతో నువ్వు సహవాసము కలిగి ఉన్నావు. 1 కొరింథీ 1:9 ఇది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు అని నామము. దేవుడు ఆదికాండంలో నరుని సృష్టించినాడు. ఎందుకు అని అంటే కేవలం నరునితో ఏం కలిగి ఉండాలని? సహవాసం. ఆదామును సృష్టించినాడు, అవ్వను సృష్టించినాడు. మరి సృష్టి యావత్తులో దేనితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశించడం లేదు. కేవలము నరునితో మాత్రం సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తుంది. మానవులతోనే ఆయనకున్న బంధం. ఒకవేళ వేరే సృష్టితో మరి బంధం కలిగి ఉంటే అవి కూడా మరి మాట్లాడేది ఏమో. వాక్శక్తి కేవలం ఎవరికి ఇచ్చినాడు? మనకే ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ స్పీచ్, వాక్కులు నీకు ఇచ్చినాడు, భాష నీకు ఇచ్చినాడు. ఎందుకు అంటే దేవునితో మాట్లాడడానికే. కానీ మనం దేవునితో తక్కువ మాట్లాడతాం, మనుషులతో ఎక్కువ మాట్లాడతాం.
దేవునితో తక్కువ సంబంధం కలిగి ఉంటాం, మనుషులతో సహవాసము కలిగి ఉంటాం. మనకేమి పనికిరాని వ్యక్తులతో చాలా సమయాన్ని గడుపుతాం. పనికొచ్చే దేవుణ్ణి ఏం చేస్తాం? పక్కన పెడతాం. అదే తెలివి తక్కువతనం అన్నమాట. అందుకే తన సహవాసమును పిలుచుకున్నాడు ఆయన, రమ్మంటున్నాడు. అందుకే ఎన్నిసార్లు బైబిల్లో రమ్మని ఉన్నది? రండి 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 రండి, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా మీ నా యొద్దకు రండి. పిలుపు అన్నమాట అది. పిలుపు. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు నిన్ను తండ్రి. ఎప్పుడు మీ హృదయంలో ఎప్పుడు పనిచేస్తుంది కదా దేవుని ఆత్మ, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అని మీరు శబ్దం వింటారా? ఎంతమంది వింటారా? ప్రార్థన చేయి ప్రార్థన చేయి. వెరీ గుడ్. వింటున్నారంటే మీరు జీవంతోనే ఉన్నారన్నమాట, సజీవంగా ఉన్నారని అర్థం. వినకుంటే అయిపోయింది ఈ పని. ప్రార్థన చేయడానికి మనసు లేదు, మీకు శబ్దం కూడా వినబడడం లేదు. ప్రార్థన చేయమని పురికొల్పుతుంటాడు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? దేవునితో. అందుకే కన్నులు ఏం చేస్తావు? మూసుకుంటాం. కన్నులు తెరిచి అన్నీ చూసుకుంటూ ప్రార్థన చేయం కదా. మనం ఏం చేస్తాం? మోకరిస్తాం, కళ్ళు మూసుకుంటాం. అదే బాడీ లాంగ్వేజ్. ఏంటంటే ఇక లోకానికి ఐజ్ ఆర్ షట్. నా కన్నులు మూసుకున్నాను, ఇక నేను ఏం చూడను, నేను ఇక నిన్నే చూస్తానని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని దేవా ఇక నాకు లోకంతో పని లేదు, నీతోనే నాకు బంధం. లోకంతో నేను మాట్లాడాను, నీతోనే నా సమస్యలన్నీ చెప్తాను, నువ్వు చెప్పేదే నేను వింటాను. అదనమాట 1-to-1 రిలేషన్షిప్ వెన్ యూ ప్రే. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో బంధము కలిగి ఉండడం. పాపం ఉంటే దేవునితో ఉన్న బంధం ఏమవుతుంది? ఫట్ తెగిపోతుంది, తెగిపోతుంది. పతంగి ఎగరేస్తారు కదా సంక్రాంతి పండుగకు. ఆ ఎగరేసునికి ఆ పతంగికి ఏముంటుందండి? బంధం, దారం ఉంటుంది తెలుసు, కానీ ఏముంటుంది? బంధం ఉంటుంది. దేవునితో బంధము లేకుంటే తెగిపోతే ఎక్కడ పడతావో కూడా నీకు తెలియదు. ఎక్కడ పడతావు? నీళ్ళలో పడతావా, నిప్పులో పడతావా, రోడ్డు మీద ప్రమాదంలో వస్తావా తెలియదు. ఎందుకంటే సంబంధం ఏమైంది? కట్ అయింది. కట్టా హువా పతంగ్ అంటారు. కట్టా హువా పతంగ్ జైసా అంటే దేవునితో బంధము తెగిపోయింది. దేవునితో బంధం ఎప్పుడు తెగిపోతుంది? నీవు పాపం చేసినప్పుడు దేవునితో ఉన్న బంధము తెగిపోతుంది. గుడికి రాబుద్ధి కాదు, ఏం గుడి ఆరాధనకు రారు, ప్రార్థనకు రారు, ఉపవాసం ఉండరు, బైబిల్ చదవరు, ప్రార్థనకు మోకరించరు. అంటే ఏమైందంటే వారి లోపల ఏం ప్రవేశించింది? పాపం. దే డోంట్ వాంట్ టు హ్యావ్ లింక్ విత్ గాడ్. వాళ్ళకి ఆశ పోయిందన్నమాట. కామరులు వచ్చేవానికి ఏని మీద ఆశ ఉండదంట తినడానికి. ఎంత రుచికరమైన ఆహారం ముందు పెట్టి తినడు. ఎందుకంటే వాని లివర్ ఏమైంది? పాడైంది. అందుకే ఆకలి లేదు, దప్పిక లేదు, రోగం వచ్చేసింది. పాపం అనే రోగం వచ్చేసింది కాబట్టి దైవ కార్యాల మీద ఆశ, ఆసక్తి పోయింది. అంటే దేవునితో ఉన్న బంధం పోయిందని అర్థం. దేవునితో ఎడతెగని బంధం ఉండాలి, ఎడతెగని బంధం. ఎవరితో ఈ లోకంలో నీకు బంధం తెగిపోయినా దేవునితో ఉన్న బంధం మాత్రం ఎప్పుడు తెగకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షుడ్ నెవర్ లూజ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నేను చెప్తున్నాను కదా, పడుకుంటే కూడా నాకు దేవునితోనే నిద్రపోతుంటే కూడా ఎన్ని కార్యాలు వింటూ ఉంటాను, నా చెవి ద్వారా మాట్లాడుతూ ఉంటాను, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇదే ఇంకెవరికన్నా ఇలాగ ఉందా నాకు తెలియదు, కానీ అవి ఇన్ని కార్యాలు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? చెవులో గుసగుసగుసలు వాక్యము, ఎప్పుడెప్పుడో చదివిన వాక్యాలన్నీ గుర్తు చేసి నన్ను ధైర్యపరిచి నేను కూడా అడుగుతూ ఉంటా దేవుని. సేవ గురించే కదా ఎక్కువ అడిగేది, పిల్లల గురించి, సేవ గురించి, మీ అందరి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు అలా నిద్రలో కూడా జరుగుతుందంటే అంత గాఢమైన బంధం ఉందన్నమాట. దేవుని స్తోత్రం. అవును, ఇంకా ఇంకా బంధం కావాలి నాకు, ఇంకా నేను దేవునితో ఏకమైపోవాలి. అప్పుడే కదా గొప్ప సంతతిని దేవుడు ఇచ్చేది. అన్యజనులు కూడా దేవుని వెలుగుకు పరిగెత్తుకొని వస్తారు. అవును, దేవుని సేవకులు ఎప్పుడైతే దేవునితో లీనమైపోతారో అప్పుడు సంతానాభివృద్ధి ఇస్తాడు. ఆత్మలు నశించి ఆత్మల రక్షణ కొరకే అలాగూ సేవకులను ఏం చేస్తాడు? దేవుడు హత్తుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలి. సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అని నామం ధ్యానిస్తున్నాము. ఆ నామము ఆయన నమ్మదగిన దేవుడని. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం ఇస్తా, శక్తిని ఇస్తా, పవిత్రపరుస్తా,
అందుకే దేవుని దగ్గరికి రావాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయన మరి బలహీనులను బలపరుస్తాడు, శత్రువులను మిత్రులుగా మారుస్తాడు, పాపులను పరిశుద్ధులుగా చేస్తాడని రోమాపత్రిక 5వ అధ్యాయము 5 నుండి 10 మీరు చదివితే, మనము బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలము భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు చనిపోయినాడు, భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. మనం శత్రులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినాడు, పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినాడు అని వాక్యంలో చూస్తున్నాము. అందుకే మనము దేవునితో సమాధానపరచబడిన వారమై మనము ఆయనలో జీవిస్తున్నాము. మరి ఈ సమాధానము, ఈ సంతోషము, ఈ నెమ్మది దేవునితో ఉన్న సహవాసం ద్వారానే మనకు లభిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఇంట్లో ఆమె ఎన్నో రకాల వంటలు వండుతుంది ప్రభు కొరకు. మరియనేమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన సహవాసం అనుభవిస్తుంది కదా. యేసు ప్రభు ఎవరిని ప్రశంసించినాడు? మరియనే. మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి ఏం చేస్తున్నావు? విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే షీ హ్యాస్ చోజన్ ద బెస్ట్ షీ హ్యాస్ చోజన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మంగళవారం రావాలంటే ఇంట్లో బట్టలు ఉంటాయి, ఉతికేటివి ఉంటాయి, ఇల్లు గిన్నెలు తోమేది ఉంటుంది, ఇండ్లు చదివేది ఉంటుంది. అన్ని పనులు వెనకబెట్టి మీరేం చేసినారు? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని బిడ్డలతో కలవాలి. అంటే మీరు మీ జీవితంలో దేవునితో ఉన్న సహవాసానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు అంట. క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మీ కార్యాలన్నీ కూడా ఆయనే సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహవాసం అన్నప్పుడు మనము చూస్తాం కదా, మన చుట్టుముట్టు మంచి వ్యక్తులు కూడా చెడు సహవాసంలో పడి ఏమైపోతారు? దుర్మార్గులు అయిపోతారు. మీరు కూడా స్త్రీలు ముఖ్యంగా పక్కింటి మల్లమ్మ, ఎదురింటి పుల్లమ్మ, వాళ్ళతోటి కాదు సాంగత్యం, సహవాసం కేవలం దేవునితో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆ సమయం ఉంటే ముసలమ్మ ముచ్చట్లన్నీ వదిలిపెట్టి మంచిగా స్నానం చేసుకొని, ఇంటి పనులన్నీ చేసుకొని, చాపపరుచుకొని, చక్కగా కొన్ని అధ్యాయాలు వాక్యం చదివి, నామాలు, వాగ్దానాలు అన్నీ సిద్ధపాటు చేసి ఇచ్చినాం కదా, రెడీమేడ్. కొన్ని చదువుకొని స్తుతించి ఆమెన్ ప్రభు అని, చిత్తం ప్రభు అని మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎంత శక్తి, బలము ధరింపజేయు వాడు. దేవుని స్తోత్రం. ఆ సహవాసంలో నీకు బలం, దేవునితో ఉన్న సహవాసం. లేక దేవుని ఆలయంకి వచ్చి జరిగే కూడికల్లో పాల్గొనడం ఎంత మంచిది. అంటే దేవుడు పిలుస్తున్నాడు తన బిడ్డలను, ఎప్పుడు కూడా తన ప్రజలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. రండి, మీ ఆకలిగా ఉన్నారా? నేను మీ ఆకలిని ఏం చేస్తాను? తీరుస్తాను. దప్పిక ఉందా? జీవజలంలో నీకు ఇస్తాను. ప్రయాసం ఉందా? నీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయా? నేను దాన్ని ఏం చేస్తాను? తెల్లగా చేస్తాను. హిమము వలె తెల్లగా చేస్తాను. హిమము కంటే అని ఉన్నది, హిమము కంటే తెల్లగా చేస్తాను. ఇంత ఆహ్వానం ఉన్న దేవుని సహవాసాన్ని వదిలిపెడుతూ ఉంటారు. కాబట్టి రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. కీప్ నో కంపెనీ విత్ నాన్ క్రిస్టియన్స్. అంటే ఇప్పుడు క్రైస్తవులు కాని వారితో సహవాసము ఒకవేళ నువ్వు చేయాల్సి వస్తే నువ్వు వారిని దేవుని సన్నిధికి నడిపించేటట్టు ఉండాలి. నీ అలవాట్లు వారు నేర్చుకోవాలి. వారు నీతోటి తిరగాలి, కానీ నువ్వు వారితోటి తిరగకూడదు. వారు చేసే కార్యాలన్నింటిలో పాలు పొంది వారి పద్ధతులు నేర్చుకోవడం కాదు. నీలో ఉన్న ప్రభు ప్రకాశించాలి. వారు ఆ వెలుగుకు నీ యొద్దకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. లోకంతో కానీ లోకాశలతో కానీ సహవాసం చేస్తే సిగ్గు అవమానం కలుగుతుంది, ఓడిపోతావు జీవితంలో. దేవునితో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి. క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి నిన్ను పిలుచుకున్నాడు. నామం ఏంటి? సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. క్రీస్తు సహవాసం పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం, దేవుని నామాలకు భయపడదాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రం. గొప్ప దేవా, 4 నామముల ద్వారా మా జీవితాలను చక్క చేసిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. బలము ధరింపజేసే దేవుడు. అవును తండ్రి, బలము తరిగిపోతుంది నాయన, ఆరోగ్యము తరిగిపోతుంది, కానీ తరగని దేవుడు నీవు నాయన. నీ ఊటల్లో నుండి బలము శక్తిని ఇస్తానని
వాగ్దానం ఇచ్చిన దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేస్తానన్నావు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చే దేవుడు తండ్రి. నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. నీ సన్నిధిలోనే మాకు బలము సౌందర్యం ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా. నాయన శిల్పివని మేము నేర్చుకున్నాం తండ్రి. మా మీద నువ్వు పని చేస్తున్నావు ప్రభువా. శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, అవమానంలో నీ పని సాగుతుంది కనుక నీకు స్తోత్రం. సమస్తము మేలు కొరకు చేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. నిర్మాణకుడవు ప్రభు, మమ్మల్ని కట్టే దేవుడవు తండ్రి. మా జీవితాలను కట్టే దేవుడు, మా ఆత్మీయ జీవితాలను నిర్మించే దేవుడు, మమ్మల్ని తల్లి గర్భములో నిర్మించిన దేవుడు. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నానన్నావు. అవును తండ్రి, నిర్మాణకుడవై ఉన్నావు. గొప్ప దేవుడు, సహవాసం నాకు పిలిచిన దేవుడవు తండ్రి. ఇంత గొప్ప భాగ్యం నేను కలిగిన జీవితం నైనా. ప్రార్థనలో, వాక్యంలో నీతో సహవాసం కలిగి ఉండాలి. రొట్టె విరుచులో సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో కలవాలి, మందిరానికి రావాలి, ఏకాంతంగా కూడా ప్రార్థన చేసి నీతో సహవాసమును పొందుకోవాలి నాయన. ఓ ప్రయాసపడిన వారులారా రమ్మన్నావు, దప్పికొని వారులారా రమ్మన్నావు, ఆకలి కొని వారులారా రమ్మన్నావు, పాపులారా రమ్మన్నావు, మీ చేతులు శుభ్రపరచుకోమన్నావు. ఎంత మంచి ఆహ్వానము మేము వాక్యంలో చూస్తున్నాము తండ్రి. నాయన నీకు స్తోత్రం తండ్రి. అయినా ఈ లోకం కానీ, లోకాశలు కానీ వాటి వెంబడి మేము వెళ్ళకుండా నాయన నిన్ను హత్తుకొని బ్రతకడానికి సహాయం దయచే. ఆనాడు ఆ సమరయ స్త్రీ తండ్రి నీళ్ల కొరకుండా నడుము పెట్టుకొని వచ్చింది ప్రభువా. ఆమెకు నీళ్లను కాదు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడన్నావు తండ్రి. నిత్య జీవపు ఊటను ఆమెకు అనుగ్రహించినావు. గొప్ప దేవుడు తండ్రి నాయన, మాకు చాలిన దేవుడు, సమర్పోయిన దేవుడు. ఈరోజు దేవుని వాక్యము టీవీ ద్వారా విన్నవాడిని కూడా మీరు ఆయత్తపరచండి, మీరు ప్రోత్సహించండి, నేను ప్రేరేపించండి, మంచి మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన అతి చక్కని మార్గం మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ